జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. సామెతల గ్రంథం 13 అధ్యాయం 20 వచనం. మనందరి జీవితాల్లో మనపై ప్రభావం చూపే వ్యక్తులు ఉంటారు. వారు మనతో మాట్లాడతారు, సలహాలు ఇస్తారు, తమ అభిప్రాయాలను పంచుకుంటారు. మనం వారి మాటలను వింటుంటాం, వారి సూచనలను అనుసరిస్తాం, వారు చెప్పిన దాన్ని నమ్ముతాం. కానీ ప్రశ్న ఏమిటంటే, వారు నీపైన సరైన ప్రభావం చూపే వ్యక్తులేనా? ప్రతి ఒక్కరి సలహాలను తీసుకోవటం లేదా ప్రతి అభిప్రాయానికి ప్రభావితం కావడం మంచిది కాదు. కనుక నీవు వాటిని తీసుకునే ముందు వారి జీవితాన్ని పరిశీలించాలి. వారు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారా? దేవుణ్ణి గౌరవిస్తున్నారా? నీ మేలును కోరుకుంటున్నారా? గమనిస్తూ నీ చెవిలో వినిపిస్తున్న వారి స్వరం విషయంలో నువ్వు జాగ్రత్త వహించాలి. తప్పు స్వరాలను వింటే తప్పు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. రాజీ పడే స్నేహితులు లేదా ఎప్పుడూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడే సహోద్యోగులతో ఎక్కువగా ఉంటే వారి ప్రభావం నీ సామర్థ్యాన్ని చేరుకోవడంలో ఆటంకంగా మారవచ్చు. అందుకే ఎవరిని వినాలో అనే దానిలో ఎంపిక చేసుకోవాలి. కొందరు నీ జీవితాన్ని ఎలా నడపాలో చెబుతారు, కానీ వారు తమ జీవితాన్నే సరిగ్గా నడపలేరు. వారి సంబంధాల గురించి సలహా ఇస్తారు, కానీ తామే ఎన్నో విఫలమైన సంబంధాలను ఎదుర్కొంటారు. వారు డబ్బును ఎలా ఖర్చు చేయాలో, ఎలా పెట్టుబడి పెట్టాలో చెబుతారు, కానీ తమ బిల్లులను వాళ్లే చెల్లించలేరు. కాబట్టి ఏ సలహాలనైనా స్వీకరించే ముందు ఆ సలహా ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించాలి. ఆ వ్యక్తి నిజాయితీ, నైతికత మరియు ఉత్తమత్వమును కలిగిన వారేనా? వాని జీవితం వాని మాటలకు సాక్ష్యమిస్తుందా? ఆలోచించి సరైన వ్యక్తులతో కలిసి నడవటం, సరైన స్వరాలను వినటం దేవుడు నీ కోసం సిద్ధపరిచిన గమ్యాన్ని చేరుకోవటంలో ఎంతో సహాయపడుతుంది. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నా జీవితంలో నన్ను ప్రోత్సహించే, నన్ను సవాలు చేసే, నన్ను మరింత మెరుగైన వ్యక్తిగా మార్చే మనుషులను నాతో కూడా ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. నేను ఎవరి మాటలు వినాలో, ఏ సలహాలను స్వీకరించాలో జ్ఞానంతో నిర్ణయించుకునేలా నన్ను నడిపించమని, నా సామర్థ్యాన్ని చేరుకోకుండా చేసే ప్రభావాల నుండి దూరంగా ఉండేందుకు నాకు వివేకం ఇవ్వమని వేడుకుంటున్నాను. సరైన వ్యక్తులతో కలిసి నీ మార్గంలో నడవాలని కోరుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.